ఈ మధ్య తమిళ ఇండస్ట్రీకి సంబంధించి ఒక విషయం అయితే బయటకు వస్తుందన్నమాట. అదేమిటంటే తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరో, అతని పేరు వచ్చేసేసి దర్శన్ అనమాట. ఇతన్ని వాళ్ళు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్గా పిలవడం జరుగుతుంది. అయితే ఇతనికి సంబంధించి ఒక హత్య కేసులో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో అదేమిటని మనం చూసుకున్నట్లయితే రేణుకా స్వామి అని ఒక అభిమాని అయితే తనకైతే ఉన్నాడనమాట. ఈ అభిమానికి సంబంధించి ఇతను హత్య చేయడం జరిగింది. అయితే ఈ హత్య మనం చూసుకున్నట్లయితే చాలా దారుణంగా హత్య చేయడం జరిగిందనమాట. అంటే కొట్టి చంపడం జరిగిందనమాట. అసలు ఎందుకు ఇతన్ని చంపడం జరిగిందంటే ఇతను పవిత్ర గౌడ అనే ఒక ఆమెను అయితే ఉంచుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఉంచుకోవడం అనే కంటే కీప్ అని మనం అయితే చెప్పవచ్చు. సో ఈ పవిత్ర గౌడ అనే ఆమెకు ఈ రేణుకా స్వామి అనే వీరాభిమాని అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నాడని ఉద్దేశంతో అతనిని చంపడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీసులు దర్శన్ ని ఈ హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ దర్శన్ అసలు పేరు వచ్చేసేసి హేమంత్ కుమార్ అనమాట. ఇతను జనవరి 16 ఫిబ్రవరి 1977లో జన్మించడం జరిగింది. ఇతను సినిమాలోకి వచ్చాక ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, తూగు దీప దర్శన్ లేదంటే దర్శన్ అనే పేర్లతోనైతే అందరికీ పరిచయం అవడం జరిగింది అనమాట. ఇతను ఎక్కువగా కన్నడ భాషలో ఎక్కువ సినిమాలు చేయడం జరిగింది. అలాగే కన్నడ సినిమాకి సంబంధించి ఇతను హీరో, అలాగే నిర్మాత, అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడాను. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటులలో ఇతను కూడా ఒకడనమాట. అంటే ప్రముఖ హీరోలలో ఇతను కూడా ఒక హీరో అనమాట. అలాగే 2006లో తూగుదీప ప్రొడక్షన్స్ అనే ఒక నిర్మాణ సంస్థను అయితే ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్మాణ సంస్థలో మొదటి సినిమా వచ్చేసేసి జోతెలియా అనే సినిమా అనమాట. ఇందులో దర్శన్ ప్రత్యేక పాత్ర కూడా పోషించడం జరిగింది అనమాట. ఇకపోతే దర్శన్ 2000 సంవత్సరంలో విజయలక్ష్మి అనే ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. సో దాని తర్వాత వినీష్ అనే బాబు కూడా వీళ్ళకు జన్మించడం జరిగింది. ఇక దర్శన్ ఒక కీప్ని ఉంచుకోవడం జరిగింది అనమాట. అంటే ఒక అమ్మాయిని ఉంచుకోవడం జరిగింది. ఆమె పేరు వచ్చేసేసి పవిత్ర గౌడ అనమాట. అయితే ఈమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమె భర్తతో ఆమెకు గొడవలు అవడం వల్ల ఆమె ఒంటరిగా జీవించడం జరిగింది అనమాట. ఇలా ఒంటరిగా ఉన్న క్రమంలో పవిత్ర గౌడకు హీరో దర్శన్కు సన్నిహిత సంబంధాలు అయితే ఏర్పడడం జరిగింది. ఈ సన్నిహిత సంబంధాలు కాస్త సహజీవనానికి దారితీసాయి అనమాట. అయితే వీళ్ళిద్దరు కలిసి సహజీవనం అయితే చేయడం జరిగింది. ప్రతిఫలంగా వాళ్లకు ఒక పాప అయితే జన్మించింది అనమాట. ఆ పాప పేరు ఖుషి అనమాట. అయితే ఆ పాప పుట్టినరోజు సందర్భంగా ఇతనికి అలాగే పవిత్ర గౌడకు సంబంధం ఉన్నట్లు బయటకు రావడం జరిగింది అనమాట. ఇక పవిత్ర గౌడ ఏం చేస్తుందని మనం చూసుకున్నట్లయితే ఈమె కన్నడ సినీ పరిశ్రమలో ఒక నటి అనమాట. అలాగే ఈమె ఫ్యాషన్ డిజైనర్. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈమె ఒక నటిగా రాణిస్తున్నారనమాట. 2016వ సంవత్సరంలో 54321 అనే సినిమాలో ఈమె నటించడం ద్వారా కన్నడ సినిమా పరిశ్రమకు పరిచయం అవడం జరిగిందనమాట. ఆ తర్వాత ఛత్రిగల్ సార్ ఛత్రిగల్లు, అగమ్య, సాగువ దారియాలి అనే చిత్రాల్లో ఈమె నటించడం జరిగింది. ఇక రేణుకా స్వామి హత్య విషయానికి మనం వచ్చినట్లయితే రేణుకా స్వామి బెంగళూరులో ఉంటాడనమాట. నటి పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్లు పంపించినందుకే రేణుకా స్వామిని నటుడు దర్శన్ చంపారని ఆరోపణలతోనైతే దర్శన్ను అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా అతన్ని ప్రస్తుతం అయితే జైల్లో వేయడం జరిగింది. నటి పవిత్ర గౌడకు అలాగే నటుడు దర్శన్కు 10 ఏళ్లుగా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని మీడియాలో అయితే వార్తలు రావడం జరిగిందనమాట. అయితే దర్శన్కు అంతకు ముందే 2000 సంవత్సరంలో విజయలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో దర్శన్కు ఆయన భార్య అయిన విజయలక్ష్మికి పవిత్ర గౌడకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు కూడా రావడం జరిగింది. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అనే 28 ఏళ్ల యువకుడు దర్శన్కు వీరాభిమాని అనమాట. అయితే ఈ వీరాభిమాని ఏం చేశాడని మనం చూసుకున్నట్లయితే పవిత్ర గౌడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు ఆమెను తిడుతూ మెసేజ్లు పంపేవాడు అనమాట. ఈ క్రమంలోనే పవిత్ర గౌడకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు అతను తరచుగా అశ్లీల చిత్రాలు పంపేవాడు అనమాట. ఈ నేపథ్యంలో అభిమాన హీరో అయిన దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్ర గౌడ అనే ఆమె రావడం వల్ల గొడవలు జరుగుతున్నాయని భావించి దర్శన్ వీరాభిమాని అయిన రేణుకా స్వామి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఇలా రేణుకా స్వామి అనే వ్యక్తి తనకు మెసేజ్లు పెడుతున్నాడనే విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్కు చెప్పిందనమాట. ఈ క్రమంలోనే రేణుకా స్వామి హత్యకు గురికావడం పెను సంచలనంగా మారింది. దర్శన్ జూన్ 8వ తేదీన రేణుకా స్వామిని కర్ణాటకలోని చిత్రదుర్గలో తన అభిమానుల సహాయంతో కిడ్నాప్ చేయించాడనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకువెళ్లడం జరిగింది. బెంగళూరులో పట్టణ గేరే అనే ప్రాంతంలో ఉన్న ఓ షెడ్లో రేణుకా స్వామికి నరకం చూపించడం జరిగింది. రేణుకా స్వామి అసలు నాన్ వెజ్ తినడనమాట. తను నాన్ వెజ్ తినను అని చెప్పినా సరే అది వినుకోకుండా బలవంతంగా బిర్యానీ, చికెన్ పీసులు
రేణుకా స్వామి నోట్లో కుక్కి వేధింపులకు గురి చేసినట్లు పోలీసులు అయితే విచారణలో తేలిందనమాట. రేణుకా స్వామి హత్య ఘటనకు సంబంధించి సీరియస్ గా కర్ణాటక పోలీసులు అయితే తీసుకోవడం జరిగిందనమాట. విచారణ చేపట్టి ఈ కేసులో దర్శన్ అలాగే పవిత్ర గౌడ్ తో సహా 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. రేణుకా స్వామిని కన్నడ నటుడైన దర్శన్ తో సహా పలువురు అతి కిరాతకంగా కొట్టి చంపారని తాజాగా మనం చూసుకున్నట్లయితే ఈ హత్యకు సంబంధించి ఇది ఎలా జరిగిందనే విషయాన్ని పోలీసులు అయితే వెల్లడించడం జరిగిందనమాట. అయితే రేణుకా స్వామిపై దాడి చేసిన సమయంలో అక్కడ పవిత్ర గౌడ్ కూడా ఉందని పేర్కొన్నారు. ఇక రేణుకా స్వామి చంపిన తర్వాత ఆ శవాన్ని మాయం చేసేందుకు 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారని విచారణలో తేలిందనమాట. రేణుకా స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెడుతున్న సమయంలో పవిత్ర గౌడ్ కూడా ఆ సంఘటన స్థలంలో ఉందని తేలిందనమాట. రేణుకా స్వామిని చంపడానికి ముందు అతనికి కరెంట్ షాక్ ఇచ్చి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారని వెల్లడైందనమాట. రేణుకా స్వామిని చిత్రహింసలు పెట్టడం ఆమె కల్లారా చూశారని పోలీసు విచారణలో తేలింది. అంతేకాకుండా రేణుకా స్వామిని దర్శన్ కొట్టడాన్ని పవిత్ర గౌడ్ కూడా కల్లారా చూసిందని విచారణలో తేలిందనమాట. అతను చనిపోయిన తర్వాత పోలీసులకు ఈ విషయం తెలిసి అతనిని పోస్ట్ మార్టం నిమిత్తం పంపడం జరిగిందనమాట. అయితే ఈ పోస్ట్ మార్టంలో తెలిసిన విషయాలు ఏమిటంటే రేణుకా స్వామి ఒంటిపైన అనేక చోట్ల గాయాలు ఉన్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒళ్ళంతా తీవ్రమైన రక్తం కారడంతో అతడు మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లోనైతే రావడం జరిగిందనమాట. రేణుకా స్వామిని కొట్టిన దెబ్బలకు అతని మర్మంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తేలింది. అంతేకాకుండా అతనికి ఉన్న 2 చెవుల్లో ఒక చెవు అయితే కనిపించడం లేదు. ఇక రేణుకా స్వామి హత్య చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని కనిపించకుండా చేసేందుకు 50 లక్షల రూపాయల వరకు దర్శన్ ఖర్చు పెట్టాడని తేలింది. రేణుకా స్వామి కిడ్నాప్ హత్య ఘటన మొత్తాన్ని చూసుకునేందుకు ప్రదోష్ అనే ఒక వ్యక్తికి 30 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తేలిందనమాట. అయితే ఈ రేణుకా స్వామి హత్య నేరాన్ని తన పైన వేసుకున్నందుకు మరో 2కి 5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో అయితే తేలిందనమాట. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ మేనేజరు శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ కేసు కూడా మరింత సంచలనంగా మారింది. దర్శన్కు చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్లోనే మంగళవారం శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం దర్శన్ కేసులో మరో కీలక మలుపని మనం అయితే చెప్పవచ్చు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై కూడా దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. బెంగళూరులోని దర్శన ఫామ్ హౌస్లో శ్రీధర్ ఆత్మహత్య జరిగిందని పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీధర్ మృతదేహంతో పాటు సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోటు, వీడియో సందేశాన్ని కూడా వాళ్ళైతే గుర్తించడం జరిగిందనమాట. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే తన చావుకి కారణం ఎవరు కాదని ఆ సూసైడ్ లెటర్లో ఉందన్నమాట. వీడియోలో కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగిందని పోలీసులు అయితే చెప్పారు. తాను ఒంటరిగా ఉన్నానని, ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు మరణ వాంగ్మూలంలో శ్రీధర్ పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలోనే శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారనమాట. ఇప్పటికే రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే దర్శన్ జైల్లో ఉన్నాడనమాట. అయితే దానికి సంబంధించి దర్శన్ అరెస్ట్ కావడంపై కన్నడ పరిశ్రమలే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలు కూడా కుదిపేసిందనమాట. భారీగా ఫాలోవర్స్ ఉన్న దర్శన్ ఫ్యాన్స్ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసు నుంచి దర్శన్ త్వరగా బయటపడాలని వాళ్ళైతే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్తాను. అదేమిటంటే ఎవరికైనా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి, అంతేగాని ఇలాగా రేణుస్వామి లాగా కట్టలు తెంచుకున్న అభిమానం అయితే ఉంటే ఈ విధంగానైతే జరుగుతుందన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేమైన, అభిమానమైన, కోపమైన లిమిటెడ్గా ఉండాలన్నమాట. అది ఎంత లిమిటెడ్గా ఉంటే మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే అది కట్టలు తెంచుకుంటుందో తర్వాత జరిగే పరిణామాలకు మనమే బాధ్యులం అవుతాం అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.